వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణ కుమార్. ఈరోజు మనం ప్రముఖ దేవాలయమైనటువంటి సింహాచల మహాక్షేత్రం, సింహాచలం క్షేత్రానికి అనుబంధ దేవాలయమైనటువంటి కాలభైరవ స్వామి దేవాలయానికి వచ్చాము. ఇక్కడ ప్రతి శనివారం పూట ఒరిస్సా నుంచి విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ కాలభైరవ స్వామి పూజలు చేసుకోవడానికి విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ కాలభైరవ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ దేవుని దర్శించుకుంటే కనుక ఎటువంటి కోరికలు తీరుతాయి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వామిని అడిగి తెలుసుకుందాము. అదే విధంగా ఇక్కడ వాహన సదుపాయం కానీ లేదా లోపలికి వెళ్లే దారి కానీ ఎలా ఉంది, ఇంకా ఎటువంటి సౌకర్యాలు కావాలి అనేది ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం భం భైరవాయ నమః. స్వామి భైరవ స్వామి వారు మన సింహాచల క్షేత్రానికి, గ్రామానికి, సింహగిరి అంతటికీ కూడా ఈయన ద్వారపాలకుడిగా చెప్పబడుతున్నారు. స్వామిని కనుక మనం నిత్యం పూజించినట్లుగా అయితే మనకి దృష్టి దోషాలు, నర దోషాలు, నవగ్రహ దోషాలు, శత్రుపీడలు, రుణ బాధలు, రోగ బాధలు, అలాగే ముఖ్యంగా అపమృత్యు దోషాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. స్వామి వారికి ముఖ్యంగా నువ్వెల నూనెతో దీపారాధన చేసి పాలు, పంచామృతాలు, పండరసాలతో అభిషేకం చేసుకుని స్వామివారికి గారెలు నివేదన పెట్టి నమస్కారం చేసుకుంటే మనకి వీటన్నిటి నుంచి కూడా విముక్తి లభిస్తుంది. స్వామివారికి ప్రత్యేకమైన రోజులు, విశేషమైన రోజులు అంటే శనివారం, ఆదివారం, మంగళవారం, అలాగే తిథుల్లో అష్టమి, అమావాస్య చాలా విశేషమైన రోజులు. ఆయా రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న, ఆయా రోజుల్లో స్వామివారిని అభిషేక అర్చన ఆరాధనలో ఏ ఒక్కటి చేసుకున్నప్పటికీ కూడా చాలా విశేష ఫలితాలు ఉంటాయి. అది స్వామివారి యొక్క విశిష్టత. ఓం శ్రీ గురుభ్యో నమః. భైరవ స్వామి దర్శనం అనంతరం విశాఖపట్నం గాజువాక నుంచి వచ్చినటువంటి ఈ వృద్ధ దంపతులు ఇక్కడ అన్ని సౌకర్యాలు, ఈ స్వామి మీద తమకున్నటువంటి అపారమైన భక్తి చాలా గొప్పదని, ఎన్నోసార్లు ఈ క్షేత్రానికి రావటం జరిగిందని, అయితే తాము వృద్ధులం కావటం మూలాన ఇంత దూరం నడిచి వెళ్ళలేకపోతున్నందున వృద్ధుల కోసమైనా ఒక వెహికల్ ఏర్పాటు చేస్తే మంచిదని చెప్పటం జరిగింది.
నమస్కారం. నా పేరు మనోజ్. అంటే గవర్నమెంట్‌కి ఒక విన్నపంగా ఈ వీకే న్యూస్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ వృద్ధులు రావాలన్నా, వర్షం పడినా ఇంత దూరం లోపలికి రావడం చాలా కష్టం. వెహికల్ అలవెన్స్ కూడా అమావాస్య టైంలో ఉండట్లేదు. సో, వృద్ధులకి ఒక స్పెషల్ వెహికల్ గాని ఒకవేళ అంటే దారి చిన్నది కాబట్టి అందరిని అలౌ చేసే కన్నా ఓన్లీ వృద్ధుల్ని ఒక వెహికల్ అరేంజ్ చేసి తీసుకొచ్చినట్టయితే చాలా మంచి ఐడియా అని నా ఉద్దేశం. ప్లీజ్ దాన్ని ఫాలో అయ్యి విన్నపంని వినిపించుకుంటారని నేను కోరుకుంటున్నాను. నా పేరు అప్పలనాయుడు. మేము గాజువాక నుంచి వచ్చామండి. ఈ రోడ్డు కొద్దిగా ఎక్కువ గతుకులు ఉన్న వల్ల చిన్న వృద్ధులు అలా రావడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కనుక ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తే ఇంకా నడుచుకుని వచ్చేవాళ్ళు చాలా బాగుంటుంది అని మా అభిప్రాయం. ఇదే ఫస్ట్ టైం అండి ఇంతకుముందు ఎప్పుడైనా? నేను రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు ఎప్పుడు నేను రాలేదు. అయితే వృద్ధులు రావడానికి కష్టంగా ఉంది. వృద్ధులకి మామూలుగా కొంచెం ఏజ్ కొద్దిగా బాగా కష్టం ఉంటుంది. మామూలుగా కూడా కాళ్ళకి రాళ్ళే తగులుకుంటున్నాయండి. నడిచడం కొంచెం ఇబ్బందిగా ఉంది. రోడ్డు ప్లెయిన్‌గా లేదు కదా అందుకోసం. నా పేరు రవిచంద్ర అండి. మాది ఇక్కడ లోకలేనండి, విశాఖపట్నమే. అయితే చిన్నప్పటి నుంచి వస్తున్నాం గుడికి. ఎప్పటి నుంచో ఇది ఇలాగ మట్టి రోడ్లో నుంచి చూస్తున్నామండి. మామూలుగా ఇప్పుడు మట్టి రోడ్డు వేస్తుంటారు కానీ ప్రతి వర్షాకాలానికి పెద్ద పెద్ద గొయ్యలు ఏర్పడిపోయి సాధారణ నడిచి రావడానికి కూడా మామూలు ప్రజానికి కూడా రావడానికి ఇబ్బందులు పడుతూ వస్తూనే ఉన్నాం. కాబట్టి సిమెంట్ రోడ్డు వేస్తే కొద్దిగా జనాలకి రావడానికి బాగుంటుందని గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.